హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అంగన్వాడీ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఒక మంచి ఇన్ఫర్మేషన్ని మీకోసం అయితే అందించడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి మహిళలకి రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్తని తెలియజేసింది. దీనికి సంబంధించినటువంటి నిబంధనలు, ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, కావలసినటువంటి అర్హతలు ఏంటి అనేటటువంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఇంకా ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. ఆ వెంటనే వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇక మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ని మీకోసం అయితే నేను అందించడం జరుగుతుంది. ఇక్కడ మనం క్లియర్గా చూసుకున్నట్టయితే రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి అంగన్వాడీ పోస్టుల భర్తీకి మార్గమైతే సుగమమైంది అని చెప్పేసి ఇక్కడ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారైతే ఇదివరకే ఫైలుపై సంతకం అయితే చేయడం జరిగింది. దీనికి సంబంధించిన అధికారిక జీవోను 1-2 రోజుల్లో విడుదల చేసే అవకాశం ఉంది. జూలై 1వ తేదీ నాటికి ఎంపికైన అభ్యర్థులు విధుల్లో చేరేలా, అంటే మనకి 2 నెలల సమయం ఉంది. జూన్ నెల, జూలై 1, ఇదొక 10 రోజులు, కేవలం 40 రోజుల సమయంలోనే ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ప్రక్రియ మొత్తం పూర్తి చేసుకొని ఎంపికైనటువంటి అభ్యర్థులు విధుల్లో చేరే విధంగా వీరైతే చేస్తాము అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు క్లియర్గా చెప్పడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీ అందరికీ తెలుసు, పలు కేంద్రాల్లో ఆయాలు, టీచర్లు లేక పిల్లలకి అందించాల్సినటువంటి పోషకాహార లోపం అయితే జరుగుతుంది. కాబట్టి వీటన్నిటికీ నివారణ కల్పించాలి. వచ్చే ఆర్థిక విద్యా సంవత్సరం నుండి ఇవన్నిటికీ చెక్ పెట్టాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క నిర్ణయం అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం అయితే జరుగుతుంది. ఈ నియామక ప్రక్రియ అంతా జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో అత్యంత పారదర్శకంగా జరుగుతుంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. జిల్లాకి సంబంధించినటువంటి కలెక్టర్ గారు చైర్మన్గా ఉంటారు. అదేవిధంగా కన్వీనర్గా జిల్లా సంక్షేమ అధికారి, సభ్యులుగా సంబంధిత ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారులు, ఇతర నియమిత అధికారులు కూడా ఉండనున్నారు అని చెప్పేసి మనకి ఇక్కడ స్పష్టం చేయడం అయితే జరుగుతుంది. ఇక పోస్టులకి అప్లికేషన్ చేసుకోవడానికి అయితే లోకల్లో, అంటే ఏ గ్రామంలో అయితే పోస్ట్ని అప్లై చేస్తున్నారో ఆ గ్రామానికి సంబంధించినటువంటి నివాసి ఉన్నట్టయితే ఆ మహిళ మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి. 10వ తరగతి లేదా ఇంటర్, అంటే హెల్పర్కి 10వ తరగతి, టీచర్కి ఇంటర్ పోస్ట్ అయితే మీరు అప్లై చేసుకోవడానికి సర్టిఫికెట్స్ అయితే ఉండాలి. వీటికి వెయిటేజ్ అనేది తీసి మెరిట్ లిస్ట్ అనేది కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది అని చెప్పేసి మనకి ఇక్కడ తెలియజేయడం అయితే జరుగుతుంది. అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి అని చెప్పేసి కూడా మనకి ప్రముఖ దినపత్రికలో మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇదంతా ప్రాసెస్ కూడా నేను మీకు మరొక వీడియోలో క్లారిటీగా అందించడం అయితే జరుగుతుంది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తయ్యాక మెరిట్ లిస్టును జిల్లా ఎంపిక కమిటీ సమావేశంలో కలెక్టర్ సమీక్షించడం కూడా జరుగుతుంది. అంతిమంగా అర్హులైన అభ్యర్థుల జాబితాను కలెక్టర్ కార్యాలయం, జిల్లా సంక్షేమ కార్యాలయం, సిడిపిఓ కార్యాలయాల్లో నోటీసు బోర్డులపై ప్రదర్శించడం కూడా జరుగుతుంది అని చెప్పేసి మనకైతే తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన వీడియో టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.